హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏవైతే రీసెంట్గా న్యూస్లో వచ్చాయో వాటిని బట్టి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆగస్టు 1, 2024 స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు యొక్క కీలక ఫలితం ఏమిటి? ఫస్ట్ వన్, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల్లో ఉపవర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా? లేకపోతే షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వర్గాల్లో ఉపవర్గీకరణ యొక్క చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించిందా? మూడోది, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉపవర్గీకరణను సృష్టించే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా? షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు మార్చలేవని సుప్రీంకోర్టు ప్రకటించిందా? ఏం చెప్పింది ఈ కేసులో? స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ ఎస్టీలను ఉపవర్గీకరించడానికి సుప్రీంకోర్టు సమర్థించింది అనమాట. అంటే ఎలా అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ ఉందో అలానే ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ కూడా ఇంకా ఫ్యూచర్లో రాబోతుంది అనమాట. అధికారము స్టేట్స్కి ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పునిచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. అవినీతి నిరోధక చట్టం 1988 మరియు భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం సీఎంపై విచారణ ప్రారంభించడానికి గవర్నర్ అనుమతించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పీసీఏలోని అంటే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A అధికారిక విధులు లేదా విధులను నిర్వర్తించే సమయంలో ఆరోపించబడిన పబ్లిక్ సర్వెంట్లకు సంబంధించిన నేరాల విచారణతో వ్యవహరిస్తుంది. ఈ సెక్షన్ 17A అనేది దేని గురించి చెప్తుందంట? ఎవరైతే పబ్లిక్ సర్వీసెస్లో ఉన్నారో వాళ్ళపైన వచ్చిన కేసెస్ని విచారించడానికి అధికారం ఉంటుందన్నమాట. ఈ 17Aలో పీసీఐ యొక్క సెక్షన్ 17A అనేది 2018లో పీసీఐకి సవరణ ద్వారా ప్రవేశించబడింది. ఈ సెక్షన్ 17A అనేది 2018 అమెండ్మెంట్లో ప్రవేశించబడ్డారు అని చెప్తున్నారు అనమాట. ఏ స్టేట్మెంట్ కరెక్ట్? అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. రీసెంట్గా కర్ణాటకలో సీఎం మీద అవినీతి ఆరోపణలు వచ్చాయన్నమాట. దీని మీద విచారించాలని చెప్పి ఆ రాష్ట్రం యొక్క గవర్నరు విచారణ చేయమని చెప్తాడనమాట. అధికారం గవర్నర్కు ఉందా లేదా అంటే అధికారం గవర్నర్కు ఉందన్నమాట. దేని ప్రకారం ఉంది? అవినీతి నిరోధక చట్టం 1988 మరియు కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం సీఎంపై విచారణ ప్రారంభించడానికి గవర్నర్ అనుమతించవచ్చు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఈ విధంగా పబ్లిక్ సర్వెంట్ పైన ఇలా విచారణ చేయించాలి అవినీతి ఆరోపణలోని ఎక్కడుందంటే ఈ మొత్తం అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17Aలో ఉందన్నమాట. దాని గురించి మెన్షన్ చేశారు. ఆ సెక్షన్ 17Aలో ఎప్పుడు అది అమెండ్మెంట్ ద్వారా ఈ చట్టంలో ప్రవేశపెట్టబడింది అనమాట 2018లో. కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలు పరిగణించండి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంట్ చట్టం ద్వారా పెంచవచ్చు. నెక్స్ట్ వన్, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను చట్టం ద్వారా సంబంధిత రాష్ట్ర శాసనసభలు పెంచవచ్చు. మూడోది, ఒక హైకోర్టు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సేవలు అందిస్తున్న సందర్భంలో అటువంటి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంట్ పెంచడానికి వీలవుతుంది. ఏ స్టేట్మెంట్ కరెక్ట్? సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కి ఉందన్నమాట. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. మనకు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్లో మనకి ఒక CJI 7 మంది సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు అనమాట. ఇప్పుడు ఒక CJI 33 మంది సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నాయి. అంటే కేసు పెరిగే కొద్దికి మనకి జడ్జెస్ అవసరమైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఎంతమంది జడ్జెస్ కావాలో మనం అక్కడ నిర్ణయించవచ్చు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు రెండోది చూసామంటే హైకోర్టు న్యాయమూర్తులు పెంచడానికి రాష్ట్రాలు చట్టాలు చేయాలని చెప్పి ఉందన్నమాట. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకని? హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను మనం ప్రెసిడెంట్ ఆర్డర్తో అంటే రాష్ట్రపతి ఆర్డర్తో వాళ్ళని డైరెక్ట్ పెంచవచ్చు అనమాట, ఎంతమంది కావాలో అంతమంది. దానికని చెప్పి రాష్ట్రాల శాసనసభలో మనం చట్టాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. మూడోది చూసామంటే ఒక హైకోర్టు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సేవలు అందిస్తున్న సందర్భంలో అటువంటి హైకోర్టులో న్యాయమూర్తులు సంఖ్యను పార్లమెంట్ పెంచుతుంది. ఇక్కడైతే ఒకే హైకోర్టు అని చెప్పారు, ఒక రాష్ట్రం సంబంధించింది. కొన్నిసార్లు ఒక హైకోర్టు 2-3 రాష్ట్రాలకు కూడా ఉంటాయన్నమాట. అలాంటి హైకోర్టులో పార్లమెంట్ పెంచాలని చెప్పారు. కాదు, ఈ కేసులో కూడా రాష్ట్రపతి ఆర్డర్ సరిపోద్దు అనమాట. రాష్ట్రపతి ఆర్డర్ ఉంటే ఎంతమంది హైకోర్టు జడ్జెస్ కావాలంటే అంతమంది హైకోర్టు జడ్జెస్ని మనం నియమించవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, 2, 3 కూడా రాంగ్ అనమాట. 2, 3 స్టేట్మెంట్లు తప్పు.
సో హైకోర్టు విషయానికి వస్తే ఒక రాష్ట్రానికి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలపై అధికార పరిధిని కలిగి ఉంటే న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి రాష్ట్రపతి 2 సందర్భాల్లో కూడా కార్యనిర్వాహకన ఉత్తర్వులు సరిపోతాయి అన్నమాట. రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎనఫ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్లియా బార్గెయిన్. సో ప్లియా బార్గెయిన్ అంటే ఒక ముఖ్య అభ్యాసం కింద వీటిలో దేన్ని సూచిస్తుంది? ప్లియా బార్గెయిన్ అంటే ఏంటి? నిందితుడు నేరాన్ని అంగీకరించినందుకు బదులుగా తగ్గిన శిక్షకు అంగీకరిస్తాడు. ప్లియా బార్గెయిన్ అంటే ఇదా మీనింగ్. నెక్స్ట్, ప్రయోజనాల కోసం చర్చలు జరుపుతున్నప్పుడు నిందితుడు పూర్తి విచారణను కోరుతున్నాడు. నెక్స్ట్, నిందితుడు నిర్దోషాన్ని అంగీకరించడం మరియు పూర్తి విచారణను ఎదుర్కోవడం. 4వది, కోర్టు విచారణ లేకుండానే పూర్తి నిర్దోషిగా ప్రకటించడం. సో ప్లియా బార్గెయిన్ అంటే ఏంటి మీనింగ్ అంటే నిందితుడు నేరాన్ని అంగీకరిస్తాడు అనమాట, బదులుగా తక్కువ శిక్షని కావాలని చెప్పి కోరుకుంటాడు అనమాట. సో దాన్నే ప్లియా బార్గెయిన్ అంటారు అనమాట. అంటే తప్పును ఒప్పుకున్నందుకు తక్కువ శిక్ష ఇవ్వండి అని చెప్పి చెప్పడం అనమాట. సో ప్లియా బార్గెయిన్ అనేది నిందితుడు తమ నేరాన్ని అంగీకరించకుండా మరియు పూర్తి విచారణను డిమాండ్ చేసే హక్కును వదులుకుంటాడు అనమాట. సో మామూలుగా ఎవరైనా నిందితుడు ఏం చేస్తాడు? దాన్ని అంగీకరించడు, పూర్తి విచారణని డిమాండ్ చేస్తాడు అనమాట. అలా కాకుండా ఆ రెండింటిని వదులుకొని తగ్గిన శిక్షను లేదా ఇతర ప్రయోజనాలకు బదులుగా నేరాన్ని అంగీకరించడాన్ని ఏమంటారంటే ప్లియా బార్గెయిన్ అంటారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్కి సంబంధించి కింది స్టేట్మెంట్ను పరిగణించండి. సిఆర్ఎస్ గురించి. సిఆర్ఎస్ అనేది జనన మరణాలను నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వ కేంద్రీకృత పోర్టల్. రెండోది, ఇది భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది. మూడోది, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా దేశంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తాడు. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ రిగార్డింగ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్? సో సిఆర్ఎస్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు అనమాట. ఇదేంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కేంద్రీకృత పోర్టల్ అనమాట, ఒక పోర్టల్ అనమాట. ఈ పోర్టల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జననాలు మరణాలు దీంట్లో రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ చూసామంటే భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది. సో జనన మరణాలు అనేది దేని కిందకు వస్తుంది? ఇది కంకరెంట్ లిస్ట్ అనమాట, ఉమ్మడి జాబితా కిందకు వస్తుంది. అంటే దీని మీద చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దేశంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తాడు. ఇది కరెక్ట్ అనమాట. సో 1, 3 కరెక్ట్, 2 తప్పు. సిఆర్ఎస్ స్టేట్ లిస్ట్లో కాకుండా ఏకకాల జాబితా కింద, ఏకకాల కాదు ఇక్కడ ఉమ్మడి జాబితా కింద పనిచేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది తప్పు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణ సవరణ బిల్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది వివిధ విపత్తు నిబంధిత వివరాలతో సహా జాతీయ మరియు రాష్ట్ర స్థాయి విపత్తు డేటాబేస్ను రూపొందించడానికి ప్రతిపాదిస్తుంది. నెక్స్ట్ వచ్చి 8 కేంద్రపాలిత ప్రాంతాలతో సహా అన్ని రాష్ట్ర రాజధానులు మరియు పెద్ద నగరాల కోసం అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని బిల్లు తప్పనిసరి చేసింది. నెక్స్ట్ వచ్చి ఇది విపత్తు ప్రణాళిక బాధ్యతను జాతీయ కార్యనిర్వహణ కమిటీ మరియు రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీల నుండి జాతీయ మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులకు బదిలీ చేసింది. సో ఈ బిల్లు గురించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, 2 తప్పు అనమాట. సో ఇది వివిధ విపత్తు సంబంధిత వివరాలతో సహా జాతీయ మరియు రాష్ట్ర స్థాయి విపత్తు డేటాబేస్ను రూపొందించాలని ప్రతిపాదించింది. అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో సంబంధించిన విపత్తులను రిజిస్టర్ చేసుకుంటాయి, అది రాష్ట్ర స్థాయి విపత్తు డేటాబేస్ అనమాట. అదేవిధంగా దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో వచ్చిన విపత్తుల్ని సో మనం డేటాబేస్ ఫామ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది విపత్తు ప్రణాళిక బాధ్యతను జాతీయ కార్యనిర్వహణ కమిటీ మరియు రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీల నుండి జాతీయ మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు బదిలీ చేసింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది 2వది ఎందుకు తప్పు అంటే అన్ని కేంద్ర ప్రాంతాల్లో కాదు, ఢిల్లీ, చండీగఢ్ తప్ప మిగిలిన అన్నింటిలోనూ సో ఈ విధంగా అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఫామ్ చేయాలని చెప్పి ఈ బిల్లు చెప్పిందనమాట. సో 1, 3 కరెక్ట్, 2 తప్పు అనమాట. సో ఢిల్లీ మరియు చండీగఢ్లోని యూటీయులు అంటే యూనియన్ టెరిటరీలో మినహా రాష్ట్ర రాజధానులు మరియు మున్సిపల్ కార్పొరేషన్లు కలిగి ఉన్న పెద్ద నగరాల కోసం అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని రాజ్యాంగంలో ఇది సవరణ చేశారనమాట. ఈ బిల్లు పెట్టి రాజ్యాంగం ఈ బిల్లులో సవరణ చేశారనమాట. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పుగా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం
ఉద్యోగాలు మరియు విద్యలో మరింత ప్రాధాన్యత కోసం షెడ్యూల్ కులాలను ఉపవర్గీకరించడానికి అనుమతించబడ్డాయి. సో రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యలో మరింత ప్రాధాన్యత కోసం షెడ్యూల్ కులాలను ఉపవర్గీకరించడానికి అనుమతించబడింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. రాష్ట్రాలు తప్పనిసరిగా ఉపవర్గీకరించిన వర్గాలు 100% రిజర్వేషన్లు పొందలేదని నిర్ధారించుకోవాలి మరియు ఉపవర్గీకరణను సమర్థించే అనుభావిక డేటాను అందించాలన్నమాట. అంటే ఏంటి, ఏవైతే ఇవి డివైడ్ చేస్తాయో ఎస్సీ ఎస్టీలని, ఆ డివైడ్లో ఏదో ఒకదానికి అంతా 100% రిజర్వేషన్ ఎలక్టెడ్ చేయకూడదు అనమాట. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీని కూడా ఒక 3 చేశారనుకోండి, ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ అని. సో మొత్తం 100% రిజర్వేషను ఎస్సీఏకే వచ్చేటట్టు చేయకూడదు అనమాట. వీళ్ళు చేసే డివైడ్ అనేది ఎలా ఉండాలి, ఒక డేటా అనేది సమర్థించాలన్నమాట. సో వీళ్ళు ఇంత వెనకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంత పర్సంటేజ్ ఇస్తున్నాము, వీళ్ళకి ఇంత పర్సంటేజ్ ఇస్తామని చెప్పి అలా సమర్థించేటట్టు డేటా కూడా ఉండాలన్నమాట. అప్పుడే అది అప్రూవల్ అవుద్ది. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ రెండు కూడా కరెక్ట్ అనమాట. సో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలను షెడ్యూల్ కులాలు ఉపవర్గీకరణకి అనుమతించింది. అయితే ఏదైనా ఉపతరగతికి 100% రిజర్వేషన్ నిషేధిస్తుంది మరియు అనుభావిక డేటా ఆధారంగా సమర్థన అవసరం అనమాట. సో డేటా అనేది ఉండాలి, రిలేటెడ్ డేటా అనేది. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయమూర్తుల తిరస్కరణ. సో సూచనతో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో జడ్జెస్ రెక్యూజల్ అంటారు అనమాట. జడ్జెస్ రెక్యూజల్ అంటే ఏంటి, సో దాని గురించి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 ప్రకారం ప్రయోజనాల సంఘర్షణతో కూడిన కేసు నుండి న్యాయమూర్తి అతనిని ఆమెను తప్పించుకోకపోతే అది పార్లమెంట్లో న్యాయమూర్తిని తొలగించడానికి ఒక కారణం కావచ్చు అని చెప్పారనమాట. రెండోది, కేసులో ప్రమేయం ఉన్న పక్షంతో ముందస్తు లేదా వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉండడం తిరస్కరణకు కారణం కావచ్చు. సో రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు వచ్చిన వాదించాల్సిన కేసులో ఒక పక్షం పక్కన ఉన్న వాళ్ళు మన బంధువులు, ఆ జడ్జి యొక్క బంధువైనా అయి ఉండొచ్చు, రిలేటివ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే అతని యొక్క బిజినెస్ రిలేటెడ్ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో అలాంటి కేసులు ఏంటంటే అప్పుడు ఏమంటుంది, వ్యక్తిగత అనుబంధాలు ఉంటాయి కాబట్టి ఆ జడ్జి అనేది దాన్ని ఆ కేసులో పాల్గొనకుండా పక్కకి వెళ్ళిపోవచ్చు అనమాట. అది వేరే జడ్జికి ఇవ్వచ్చు. అలా వేరే జడ్జికి ఇవ్వడాన్ని ఏమంటారంటే రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ అంటారు అనమాట. అంటే దాంట్లో పాల్గొనకుండా వీళ్ళు పక్కకు వెళ్ళిపోవడం అనమాట. కానీ అది మ్యాండేటరీనా అంటే కాదనమాట. అతని ఫ్యామిలీ మెంబర్ ఉన్నా కానీ నేనే వాదిస్తాను అని జడ్జి అంటే సో తనకి అధికారం ఉందన్నమాట, వాదించే అధికారం. సో అందుకని చెప్పి అలా వాదించాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కేసుని కూడా వాదించాడని చెప్పి ఆ రీజన్తో ఆ జడ్జిని తీసేయచ్చా అంటే తీసేయకూడదు అనమాట. అదే ఫస్ట్ స్టేట్మెంట్. సో న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 ప్రకారం ప్రయోజనాల సంఘర్షణతో కూడిన కేసు నుండి న్యాయమూర్తి అతనిని ఆమెను తప్పించుకోకపోతే అది పార్లమెంట్లో న్యాయమూర్తిని తొలగించడానికి ఒక కారణం కావచ్చు అని చెప్పారు. ఇది తప్పు అనమాట. సో ఎందుకంటే మనం ఒక న్యాయమూర్తిని తీసడానికి రెండు రీజన్స్ ఉండాలి. ఒకటేంటి, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇంకోటి ఏంటంటే అతనికి అలా వాదించే శక్తి లేదు అని చెప్పి నిరూపించడం అనమాట. మిస్బిహేవ్ చేసిన వల్ల కానీ లేకపోతే అతనికి మతి స్థిమితం లేకపోవడం వల్ల ఈ రెండు కేసెస్లో మాత్రమే మనం న్యాయమూర్తుల్ని తొలగించడానికి ఉందన్నమాట. అంతేగాని ఇలా తనకి రిలేషన్ ఉన్న కేసులో వాదించాడని చెప్పి తనని తీసేదానికి అధికారం లేదనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట, సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో న్యాయమూర్తి రిక్యూజల్ యొక్క వ్యక్తిగత అభిప్రాయం, న్యాయమూర్తి తనకు వ్యక్తిగత ఆసక్తి ఉన్న కేసుల్లో పాల్గొనకపోవడం తప్పనిసరి కాదనమాట. అతని ఇష్టం, పాల్గొనవచ్చు పాల్గొనకపోవచ్చు. నెక్స్ట్ వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కింది వాటిలో ఏ ప్రకటన తప్పు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో నియమించాలి. నెక్స్ట్ వచ్చి ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక సమయంలో రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం తప్పనిసరి. రాజ్యాంగం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కనీస వయసు 40 సంవత్సరాలుగా నిర్దేశించింది. లాస్ట్ వన్, భారత పౌరుడు మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడానికి అర్హులు. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంబంధించి సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో నియమించాలి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఎవరైతే సీనియర్ పర్సన్ ఉంటారో సుప్రీంకోర్టులో సో అతన్ని మనం ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్నమాట. సో ఇక్కడ సీనియారిటీ అనేది దేన్ని బట్టి, వయసుని బట్టి కాదనమాట. అక్కడ సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం పనిచేసిన జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించాలి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రెండోది చూసారంటే ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సమయంలో రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం తప్పనిసరి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్.
రాజ్యాంగం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మినిమం ఏజ్ అనేది ఏమైనా ఉందా? లేదనమాట. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి మినిమం ఏజ్ అనేది లేదు, కానీ రిటైర్మెంట్ ఏజ్ మాత్రం 65 years అని మెన్షన్ చేశారనమాట. తర్వాత వచ్చి భారత పౌరుడు మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవ్వగలడు. సో 1, 2, 4 కరెక్ట్, 3 తప్పు అనమాట. సో కనీస వయసు అనేది ఏం లేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? హైకోర్టు ఆ అప్పీల్స్కు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో కూడా పిటిషన్ను అప్పీల్గా స్వీకరించడానికి భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకు అధికారం ఇస్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్, స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టు యొక్క విచక్షణాధికారం మరియు హక్కులకు సంబంధించిన అంశంగా క్లెయిమ్ చేయబడును. సో ఏంటిది? సో ఇప్పుడు ఒక హైకోర్టులో తీర్పు ఇచ్చింది, కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళేదానికి లేదు అప్పీల్కి అని చెప్పేసి. ఒక మామూలుగా అప్పీల్కి వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, పర్మిషన్ ఇచ్చిందంటే ఒక సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట, నువ్వు అప్పీల్కి వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ కొన్ని సందర్భాల్లో అప్పీల్కి వెళ్ళేదానికి ఆ పర్మిషన్ ఇవ్వదు అనమాట. అలాంటి సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తే అలాంటి కేసులు కూడా అప్పీళ్ళు సుప్రీంకోర్టు చేయొచ్చు అనమాట. అది ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. సో హైకోర్టు అనేది అప్పీల్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా సరే కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు అనేది దాన్ని వాదిస్తుంది అనమాట. సో అలాంటి దాన్ని ఏమంటారంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. ఇది సుప్రీంకోర్టు యొక్క విచక్షణ అధికారం అంటే. సో ఎవరిని అడిగే అవసరం లేదు, సుప్రీంకోర్టు దాని ఇష్టంగా అదే ఇలాంటి వాటిని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏం చూసామంటే, ఎవరైనా హెచ్సి తీర్పు కోసం, సో ఎవరైనా హెచ్సి తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఈ 4 కండిషన్స్ లేదా ఒకటి అయినాలి. ఏంటి? సుప్రీంకోర్టుకి వెళ్ళేందుకు హైకోర్టు సర్టిఫికేట్ జారీ చేస్తుంది అనమాట. సో అలా హైకోర్టు సర్టిఫికేట్ ఇచ్చుంటే ఆ కేసుకి వెళ్ళొచ్చు. లేకపోతే ఆ తీర్పు అనేది రాజ్యాంగబద్ధ సంబంధమైంది అనుకోండి, అంటే కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ మ్యాటర్ అనుకోండి, ఆ సందర్భంలో సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రజా ప్రయోజనాల కోసం సో అలాంటి ప్రజా ప్రయోజనాల కోసం సంబంధించిన కేసు అనుకోండి, ఆ కేసులో కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ హెచ్సి లోయర్ కోర్టు ఆర్డర్ను టర్న్ చేసి 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష కానీ వేసింది అనుకోండి, సో డిస్ట్రిక్ట్ కోర్టు ఏంటంటే నిర్దోషం అని చెప్పింది. కానీ హైకోర్టు ఏం చేస్తుంది, అది తప్పు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, నీకు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడుతుంది అని చెప్పి ఆ కేసు చెప్పింది అనుకోండి. అలాంటి కేసెస్లో కూడా మనం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఈ 4 కేసులు కాకుండా కూడా ఉన్న కేసులను కూడా మనకి సుప్రీంకోర్టు అనేది తీసుకుంటుంది అనమాట అప్పీల్స్కి. సో దానికి కూడా అధికారం ఉందన్నమాట సుప్రీంకోర్టుకి, కానీ అది తక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ అలాంటి కేసెస్లో కూడా సుప్రీంకోర్టు తీసుకోవచ్చు అని మీనింగ్. సో ఈరోజుకి క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.